గురుభ్యో నమః. అదుపు ఆజ్ఞ. అదుపు ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. అదుపు ఆజ్ఞలు అనేవి చాలా సాధారణ పదాలు, కానీ వాటి అర్థం మన జీవితాన్ని సరిదిద్దుతుంది, మనల్ని మనం సరిదిద్దుకునేలాగా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తి తనపై తాను నియంత్రణ కలిగి ఉండాలి. అంటే మన ప్రవర్తనపై మనకు అదుపు ఉండాలి. మన చిన్నతనం నుంచి మనకు మన తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు మనకు మార్గదర్శకులు. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇలా ఎన్నో విషయాలు మనం మన చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా నేర్చుకుని మనం సక్రమ మార్గంలో నడుస్తాం. తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాట అదే మనకు ఆజ్ఞతో సమానం. అందుకే వారు మనకు ఏ విషయమైనా దాని గురించి తప్పొప్పులు చెప్తారు, మనం తప్పుదారి నడవకుండా చూస్తారు. పెద్దలు చెప్పినట్లు వినాలి, వారు చెప్పినట్లు నడుచుకోవాలి. మనకు ఏమీ తెలియని వయసు నుంచి జ్ఞానవంతులం అయ్యే వరకు మనం మన తల్లిదండ్రుల్ని, గురువుని అనుసరించాలి. వారిలో ఉన్న మంచిని గ్రహించాలి, వారు చెప్పేవి వినాలి. అలా పెరిగి పెద్దవారైన వారు సద్గుణ సంపన్నులు అవుతారు. వారు కూడా వేరొకరికి మార్గదర్శకులు అవుతారు. అందుకే మనం చిన్నతనంలో తల్లిదండ్రుల అదుపాజ్ఞలకు లోబడి నడుచుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు. అందువల్ల వారికి ఏది మంచి, ఏది చెడు అనేది వారికి తెలిసేలాగా చెప్తారు. మన పెద్దలు చెప్పిన జ్ఞానంతో మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మనకు కలిగే జ్ఞానం వల్ల మనమే మన తప్పొప్పులను తెలుసుకునే స్థితికి వస్తాము. అప్పుడు మనం చేసే పనుల మీద, మన నడవడి మీద మనకు మనమే అదుపు కలిగి ఉండాలి. మన బాల్యంలో మన పెద్దలు చెప్పిన మంచిని మన జీవితకాలంలో మర్చిపోకూడదు. మనం బాల్యంలో విన్న, ఆచరించిన మంచి విషయాలే, ఆ విషయాలలోని సూక్తులే మన జీవితానికి పునాది రాళ్ళు. మనల్ని ఎవరో వచ్చి నియంత్రించవలసిన పని లేదు, మనల్ని మనమే నియంత్రించుకోవచ్చు. అదుపాజ్ఞలు అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి, చిన్న పెద్ద తేడా లేదు. కానీ ప్రస్తుతం ఎవరి అదుపాజ్ఞలకు లోబడి లేరు, అందరూ స్వేచ్ఛాజీవులే. ప్రస్తుత సమాజంలో అంతా స్వేచ్ఛ, అన్నీ స్వేచ్ఛ. ఇంకా చెప్పాలంటే సమాజమే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటోంది. మనం తెలిసి తెలియక ఒక్కోసారి వక్ర మార్గం వైపు మళ్ళినా మనం మన బుద్ధితో తర్కించుకుని మనల్ని మనం అదుపు చేసుకుని ఎట్టి పరిస్థితులలోనూ మనం వక్ర మార్గానికి పోరాదని నిర్ణయించుకోవాలి. మనం మనలో కలిగే రాగద్వేషాలపైన, మమతానురాగాలపైన నియంత్రణ కలిగి అవి మన అదుపాజ్ఞలలో ఉండేటట్లుగా చూసుకోవాలి. అంతేకాని వాటి అదుపాజ్ఞలలోకి మనం వెళ్ళకూడదు. వాటి అదుపాజ్ఞలలోకి మనం వెళితే మనకు, మన జీవితానికి కష్టకాలం అని. మన అదుపాజ్ఞలలో అవి ఉంటే మనకు స్వర్గసుఖాలు ప్రాప్తించినట్టే. ఇది అందరూ తెలుసుకోవాలి. మనల్ని ఎవరు నియంత్రించవలసిన పని లేదు, మనల్ని మనమే నియంత్రించుకోవచ్చు. అది మన అధీనంలోనే ఉంటుంది. మన జీవితం గొప్పగా ఉన్నా లేదా పాతాళానికి పడిపోయినా దానికి బాధ్యత మనదే, ఎవరిది కాదు. బ్రహ్మ మనలను సృష్టించి నుదుట రాతను రాస్తాడు. తల్లి మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తుకు మంచి బాట వేస్తాడు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుని మన జీవిత లక్ష్యాన్ని మనమే చేరాలి. ఆ జీవితం ఎలా గడపాలో అది మన ఇష్టం. మన జీవితం మన చేతిలో ఉన్నప్పుడు దానిని ఎలా నడపాలన్నది కూడా మన మీదే ఉంటుంది. మనం తెలివిగా ఆలోచిస్తే, మంచి మార్గంలో ప్రయాణిస్తే విధిరాతను కూడా మార్చుకోవచ్చనేది జగమెరిగిన సత్యం. మనకు మనమే బాధ్యులం, మన జీవితానికి ఎవరూ బాధ్యులు కారు. అందుకని మన మీద మనమే అదుపు కలిగి ఉండాలి. మన అదుపాజ్ఞలలో మన జీవితం గడపాలి. ఇలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.
స్వర్గతుల్యమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. శుభం.